అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. అసలు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముఖ్యంగా నేను మాట్లాడేది ఏది ఏ ప్రభుత్వాలని కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టడానికైతే కాదు. నాది ఎవరితో వ్యక్తిగత విభేదాలు ఎవరితో ఉండవు. నాకు ఉన్నదల్లా ఏదైనా పాలసీల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని వేలెత్తి చూపించాల్సింది, దాని ఏమైనా తప్పులు ఉంటే వాటిని చూపించే బాధ్యత నా పైన ఉంది. ఒక పార్టీ స్థాపించినప్పుడు అంటే మనకి రాజకీయ నాయకులు కానీ పొలిటికల్ పార్టీస్ కానీ ఒక పాలసీ విధానంలో తప్పులు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందంటే, ఎప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పి తెలంగాణని ఆంధ్రప్రదేశ్ని కలిపినప్పుడు అది రకరకాలుగా ఉల్లంఘించారని చెప్పి అన్ని ఫాలోయింగ్ చీఫ్ మినిస్టర్స్ కానీ ప్రభుత్వాలు కానీ దాని ప్రభావం ఎవరి మీద తాకిందంటే అసలు ఏ సంబంధం లేని జనరేషన్ తాకింది. ఎప్పుడో ఒక 25-30 సంవత్సరాల క్రితం చేసిన వాళ్ళ పాలసీలని అప్లై చేయలేకపోవటం, అమలు చేయలేకపోవటం వల్ల దాని పర్యవసానం ఎవరు తగులుతుందంటే ఫాలోయింగ్ జనరేషన్స్ తగులుతుంది. అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకు వేలెత్తి చూపించాల్సి వస్తుంది అని అంటే, ఈరోజు మనం తీసుకునే ఒక నిర్ణయం 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి అనేక సమస్యల మధ్య ఈ రోజుకి సరైన విధానంలో వాళ్ళు మనల్ని విభజించలేదు. దానివల్ల ఇంకా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని ఎందుకు చేయలేకపోయారంటే, ఒక పాలసీని ఫాలో చేసేటప్పుడు సరైన విధి విధానాలతో చేయకపోతే దాని ప్రభావం ఫ్యూచర్ జనరేషన్స్ పడుతుంది. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరు చేసే పాలసీలు కానీ సరిగ్గా అమలు చేయలేకపోతే, దాన్ని సరిగ్గా రాయలేకపోతే, సరిగ్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోలేకపోతే, నేను ఈ తరం గురించి మాట్లాడలేదు. వచ్చే 25 సంవత్సరాల తర్వాత దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే ఇది నేనేదో గాల్లో మాట్లాడలేదు. అప్పుడెప్పుడో పెద్ద మనుషుల ఒప్పందం సరిగ్గా అమలు చేయలేకపోతే ఈరోజు ఈ రాష్ట్రం 2గా విడిపోయింది, 2 ఉమ్మడిగా ఉన్న రాష్ట్రం. ఇది ఇంకొకసారి ఈసారి రాష్ట్రాలుగా విడిపోకపోవచ్చు, కానీ సోషల్ అన్రెస్ట్ వస్తుందా, అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఇప్పుడు నాకు తోచింది, నేను ఆలోచించింది జనసేన పార్టీ తరఫున చెప్పడానికి నేను ఇక్కడ నిన్న మొత్తం ఏదైనా మాట్లాడతాను. ఎప్పుడైనా నేను జనసేన పార్టీ స్థాపించినప్పుడు నరేంద్ర మోడీ గారిని కలిశాను. అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారిని. నేను ఆయనకి ఏం చెప్పానంటే, సార్ విపరీతమైన 2 సైడ్స్కి చాలా అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నారు. రాజధాని మనదని చెప్పి సీమాంధ్ర ప్రాంతం నుంచి అందరూ వచ్చేసారు ఇక్కడికి. కానీ మీరు వచ్చి మా అవకాశాలు కలగొట్టారు, మీ సైడు ముఖ్యమంత్రులు వచ్చి మమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు చెప్పి ఈ ప్రాంతాలు అంటే నాయకులు చేసిన తప్పులకి దాని ప్రభావం ఎవరి మీద పడుతుందంటే ప్రజల మీద పడుతుంది సార్. అలా కాకుండా ప్రతి చోట ఒక రేషియల్ డెరోగేటరీగా తయారైంది. అంటే ఎట్లా ఒక రేషియల్ స్లర్స్ వస్తున్నాయి. అంటే ఒక తెలంగాణ ప్రాంత ప్రజలేమో మా భాషని గౌరవపరచట్లేదు, వీళ్ళు అగౌరవపరుస్తున్నారు కోస్తా వాళ్ళని చెప్పి, అలాగే సీమాంధ్ర వాళ్ళు ఏమరా ఆంధ్రోడా అని చెప్పేసి మమ్మల్ని డెరోగేటరీగా ఉందని చెప్పి ఇవన్నీ ఉన్నాయి సార్. ఇట్లాగే వెళ్తే ఈ సోషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయితే సార్ ఒక రోజున సివిల్ వార్ సిచ్యువేషన్స్ వస్తాయి సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఈవెన్ డిపార్ట్మెంట్స్ కూడా కొట్టుకుంటే అది మనం చూసాం ఆల్మోస్ట్. మొన్న ఈ మధ్య నేను చెప్పాను సార్, ఈవెన్ పోలీసులు కొట్టుకోకుండా రావాలని నేను కోరుకుంటున్నాను సార్ అంటే అది మొన్న ఈ మధ్యన జరిగిపోయింది. అది కూడా జరిగిపోయింది. నేను ఆ రోజు చెప్పాను, నేను అదే చెప్పాను సార్. నేను మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఏం ఆశించను, ఒక పదవి కానీ ఒక ఫోటోగ్రాఫ్ ఆపర్చునిటీ కానీ నేను ఆశించేదల్లా మాకు విసిగిపోయాను సార్. సామాన్యులుగా మేము విసిగిపోయాము. నేను ఈ జనసామాన్యులు, నేను ఒకడిని, అందరితో పాటు నేను విసిగిపోయాను. మాకు కొంత ప్రశాంతత కల్పించండి మాకని చెప్పాను. ఆయన దానికి ఒప్పుకున్నాను. నేను ఒప్పుకున్న తర్వాత నేను భారతీయ జనతా పార్టీకి నేను సంపూర్ణ మద్దతు ప్రకటించాను, తిరిగాను. ఇప్పుడు దాకా ఆ రోజు పార్లమెంట్కి నేను వెళ్ళిన తర్వాత ఈరోజు ఒక్కసారి కూడా నేను ఒక ఫోటో ఆపర్చునిటీ కోసమో లేదంటే నాకు ప్రధానమంత్రి గారు తెలుసని చెప్పు నేను ఎప్పుడూ నాకు అవకాశం లేదు, నాకు అంత ఆసక్తి కూడా లేదు. నేను నా ప్రజా సంక్షేమం కోసం, సామాన్య సంక్షేమం కోసం నేను ఆలోచిస్తాను తప్ప నాకు వేరే దీంట్లో బెనిఫిట్ ఏం లేదు నాకు. సో నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి 2 రాష్ట్రాల గురించి సమస్యల గురించే ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి. లేదంటే దాని తర్వాత ముందు తెలంగాణ కంటే కూడా ప్రస్తుతానికి నేను నిన్న ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ దగ్గరలో ఉన్న ఒక 33,000 కిలోమీటర్లని మనం గుర్తించాం. అందరూ స్వచ్ఛందంగా ఇచ్చారు, అన్ని గ్రామస్తులు. నాకు నిజంగా సంతోషం కలిగింది. అంటే నేను బేసిక్గా నేను రైతుని, నేను ఇంకా వ్యవసాయం చేస్తాను, కూరగాయలు పండిస్తాను, నాకు కష్టం తెలుసు నాకు. సో నాకు ఎంతో కాలం రైతు సంక్షేమం గురించి ఆలోచిస్తాను. ముఖ్యంగా గాంధీజీ గారు చెప్పింది గ్రామ స్వరాజ్యం కావాలని, అభివృద్ధిలో గ్రామాలని చంపేయకూడదు అని గాంధీ గారు చెప్పింది నేను చాలా
నాకు చాలా ప్రేరణ నాకు ఆ మాటలు. అందుకని మన గ్రామాలను చంపకూడదు, గ్రామాలు ఉండాలి, అభివృద్ధి కావాలి. దానికి ఎట్లాగో వయా మీడియాగా ఒక పద్ధతి విధి విధానాలు కరెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటాను. సో రైతులందరూ తుళ్ళూరు మండలం నుంచి, ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం తుళ్ళూరు మండలం నుంచి స్వచ్ఛందంగా మొత్తం ఇచ్చేసారని చెప్పారు, ఏదో ఒక 2-3 గ్రామాలు తప్ప అని. నాకు నిజమే అనిపించింది. స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు నేను వెంటనే రియాక్ట్ అవ్వచ్చు కదా, వాళ్ళు సేకరిస్తున్నప్పుడు నీ విధి విధానాలు చెప్పాలి కదా, ఎలా ఉండాలి అంటే ఫస్ట్ నన్ను ఎవరు అడగలేదు. ఎందుకంటే నేను మాట్లాడింది, సపోర్ట్ చేసింది ఒక అనుభవమైన చంద్రబాబు నాయుడు గారికి. ఆయన రూల్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను సపోర్ట్ చేశాను. నా ప్రభావం ఎంత ఉందా లేదా అనే కంటే కూడా నాకు ఆయన గెలిచారు, నాకు చాలా సంతోషం. కానీ ఈ 33,000 ఎకరాల్లో కొద్దిమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. 90% మంది ఇచ్చేశారు, సంతోషంగానే అనుకుందాం. అది ఇచ్చారు, సంతోషంగానే ఇచ్చారు. తుళ్ళూరు మండలం నుంచి నేను మాట్లాడుతున్నాను. కానీ ఒక 10% తెలుగుదేశం మంత్రులు కూడా నాకు చెప్పారు, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు, సార్ 10% వచ్చి ఇబ్బందులు ఉన్నాయి. 1 ఉండవల్లి గ్రామం, 2 పెనమాక, తర్వాత బేతపూడి, తర్వాత ఇంకొన్ని ఒకళ్ళిద్దరు మిగతా ప్రాంతాల్లో ఒక 5% రైతులు ఉన్నారు. కానీ బట్ అందరూ ఫైనల్గా ఇచ్చేస్తారు, ఇబ్బంది. ఎందుకంటే ప్యాకేజ్ చాలా బాగుందని చెప్పారు. నేను ప్యాకేజ్ గురించి నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసినప్పుడు ప్యాకేజ్ నాకు నిజంగానే ఓకే బాగుంది, నిజంగా బాగుంది. ఆయన అభివృద్ధిలో అందరికీ భాగస్వామ్యం ఉంది. నేను దాన్ని అసలు కాదంట్లా. కాకపోతే 33,000 ఎకరాలు అంటే దాదాపు 51 చదరపు మైళ్ళు, 51 చదరపు మైళ్ళు. అంటే సింగపూరు రాజధాని సింగపూర్ దేశం, దాని రాజధాని వైశాల్యమే 36 కిలోమీటర్, 30 మైళ్ళ ఒకవైపు, 16 మైళ్ళు ఇంకొక వైపు. అంటే మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని సింగపూర్ కంటే పెద్దది. అలాంటి రాజధానిని చాలా అంబిషియస్గా స్టార్ట్ చేశారు. అది నాకు సంతోషమే. ఎందుకంటే అందరికీ రాజధాని కావాలి, ఫ్యూచర్లో జనాభా పెరుగుద్ది, అవకాశాలు కావాలి, ఉద్యోగాలు రావాలి, వ్యాపారాల అభివృద్ధి కావాలి, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని డినై చేయట్లా. అసలు అంత అంబిషియస్ ప్రాజెక్ట్ని ఆలోచన కూడా నేను డినై చేయట్లా. నాకు అసలు సమస్య కూడా కాదు నాకు. కాకపోతే రైతుల నుంచి అంత భూమిని మనం సేకరించినప్పుడు ప్రభుత్వాలకి ఎలాంటి బాధ్యత ఉండాలి అనేది నాకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో భాగంగా నేను కొంతమంది రైతులు మాకు అన్యాయం జరుగుతుంది, నువ్వు వచ్చి మాట్లాడు. అలాగే కొన్ని రైతు కూలీ సంఘాలు నా దగ్గరికి వచ్చి ఇలా మీకు కొంచెం రైతు కూలీల గురించి కొంచెం మీకు అర్థం కావట్లేదు, మీ రైతులు కొంచెం మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే, నేను ప్రజలు నన్ను అడిగినప్పుడు నేను వెళ్ళకపోతే తప్పు చేసేవాడిని అవుతాను. సో నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనో, ఇబ్బందులు పెట్టాలనో, అసలు రాజధాని ఇది కాదు నచ్చి అంత దిగజారుడు స్థాయి రాజకీయాలకు నేను మాట్లాడను, అలా చేయను కూడా. అలా అని చెప్పి ఇదేదో పవర్ స్ట్రగుల్ కూడా కాదు, జెన్యున్లీ కన్సర్న్ ఫర్ ద పీపుల్ సేక్. కాకపోతే నేను వెళ్ళినప్పుడు కృష్ణా బ్యారేజ్ దాటినాక ఉండవల్లి గ్రామం ఉంది. ఒకప్పుడు కోకాపేటలో ఎంత భూమి రేటు పలికిందో దానికంటే 10 రేట్లు పలికింది. వాళ్ళకి 10 కోట్లు అన్నారు. దాదాపు విజయవాడ దగ్గరలో ఉండవల్లి, కొంత విజయవాడ దగ్గరలో రాజధాని వస్తాను, కానీ ఉండవల్లి గ్రామానికి అది కరెక్ట్ కృష్ణా బ్యారేజ్కి యువతల వైపు ఆనుకొని ఉన్న గ్రామం, గుంటూరు జిల్లాకు సంబంధించి. అది 10 కోట్లు పెరిగింది. ఆ తర్వాత అది ఇప్పుడు 3 కోట్లు ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని కూడా ఆ భాగంలో ఇమిడ్చేటప్పటికి ఏమైందంటే వాళ్ళకి ఇచ్చే ప్యాకేజ్ ఒకటి సరిపోవట్లేదు. అంటే అందరి రైతులతో సమానంగా ఇచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నా మాకు 3 కోట్లు విలువ చేసే భూముల్ని మాకు మీరు ఇచ్చే ప్యాకేజ్ సరిపోవట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, మేము రాజధాని కోసం మా గ్రామాల మీదుగా మా పొలాల మీదుగా మీరు రోడ్లు వేసుకుంటే మేము సంతోషంగా ఇస్తాం, మాకు రాజధాని ఉండాలి, మా కోరికను మీ భాగస్వామ్యం కావాలి, మేము ఇస్తాం. కాకపోతే మాకు ఆధారపడిన పొలాలు అవే. ఎందుకంటే మీ పంట వేస్తే ఈ ఆఖరి పంట తర్వాత ఆపేయమంటున్నారు, ఇప్పుడు వేసిన పంట తర్వాత. మాకు వాళ్ళు ఇచ్చే ప్యాకేజ్ సరిపోదు, వాళ్ళు ఇచ్చే డబ్బులు సరిపోవు. ఇది మన ఉండవల్లి గ్రామస్తుల సమస్య. అలాగే పెనమాకకి వెళ్తే పెనమాక 3 పంటలు. అంటే బేసిక్గా మొన్న 2013లో రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంట్లో కూర్చున్నప్పుడు ఏదైనా సరే ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంతో అత్యంత అవసరం అయితే తప్ప, ఆయన యూపీఏ మన ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ పెట్టినప్పుడు దాంట్లో ఏదైనా కొన్ని సమస్యలు ఉంటే దాన్ని లేవనెత్తి ఆయన అంది ఏంటంటే 3 పంటలు మల్టీ క్రాప్ ల్యాండ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా, చాలా ఎంత ఎమర్జెన్సీ అని ఎట్టి పరిస్థితుల్లో కూడా వితౌట్ ఫార్మర్స్ కన్సెంట్ తీసుకోవద్దు అని చెప్పి పదే చెప్పారు అక్కడ. అది నేను చూశాను. సో నేనేమంటా అంటే పెనమాకకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏమంటారంటే, మాకు 3 పంటలు పండే భూములు, ఇప్పుడు మేము వెళ్ళి వ్యవసాయం ఆపుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి, మేము ఇవ్వం అని అంటున్నారు.
పోనీ ఇంకో చోటుకి వెళ్తే బేతపూడి గ్రామస్తులు, మనం ఏమనుకుంటాం, బేతపూడి చిన్న గ్రామమే కదా, మొత్తం తిప్పి కొడితే మొత్తం వాళ్ళు అడిగేది ఎంత అంటే 300 ఎకరాలు బేతపూడి గ్రామస్తుల సమస్య. వాళ్ళు ఏమంటారంటే ఇప్పటికి 3 సార్లు 70 ఏళ్ళ నుంచి ఇంకా ముందు నుంచో ఇప్పటికి 3 సార్లు మా భూములు పోయినాయి. ఒకసారేమో ఇది ఒక ప్రాజెక్ట్ అని చెప్పేసి మాకు 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు పోయినాయి, 3 ఎకరాలు 2 ఎకరాలకు వచ్చాం, 3 ఎకరాలు తీసుకుంటే. ఇంకోసారి ఇంకోది బైపాస్ రోడ్డు అని ఇంకా వేయలేదు. ఆ బైపాస్ రోడ్డు కోసం అని చెప్పి 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు కొంత రోడ్డు పోయింది. అయ్యా ఇప్పుడు మాకున్నది 1/2 ఎకరం, 2 ఎకరాలు. ఈ చిన్న చిన్న కమత రైతులందరూ, ఈ చిన్న కమత రైతులందరూ వాళ్ళు ఏమంటారంటే మాకు ఉన్నాయే, మేము ఈ మన పూల పంటలు అన్నీ చిన్న చిన్న తోటలు వేసుకుని అన్ని తోటలు పండించుకున్నాయి, వాళ్ళకి మంచి ఆదాయం ఉంది, వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ప్యాకేజ్ వాళ్ళకి సరిపోదు. వాళ్ళే మేము ఇవ్వలేము, మాకు వద్దు, మేము ఇక్కడే ఉండిపోతాం, మమ్మల్ని దయచేసి మమ్మల్ని లాక్కెళ్ళొద్దు అని అంటాం, మమ్మల్ని బలవంతంగా నెట్టేయద్దు అంటాం. వాళ్ళు అనేది ఏంటంటే నేను ఇది కొంచెం అంటే మానవతా దృష్టితోనే చెప్తున్నాను, ఇది ఎవరి మీద అని కాదు. కానీ వాళ్ళు అనేక మమ్మల్ని బెదిరిస్తున్నారు అది ఇది అంటే నేను చెప్పేది అలా ఎవరు బెదిరించరు. అంటే కావాలి అని ఒక టార్గెట్ కోసం చేస్తున్నప్పుడు నేనేమంటానంటే అందరినీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది, రాజధాని లేదు, కానీ అందరూ బాధపడతారు. నేనేమంటానంటే కొందరు ఏడుపు కూడా కొత్తగా ఏర్పడుతున్న రాజధాని మీద ఎందుకు, అది నా మొదటి ఆలోచన. పోనీ 33,000 ఎకరాలని సపోజ్ నేను వీళ్ళని కూడా నేను వీళ్ళకి మద్దతు పలకలేదు, నేను పోరాటం చేయను. ఒకవేళ పోరాటం చేస్తే ఓకే, నన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతారు, వీడు అభివృద్ధి నిరోధకుడు, వీళ్ళు తీసుకెళ్ళి జైల్లో పెట్టండి, ఓకే. నేను సపోజ్ అది కూడా అనుకుందాం, ఫర్ ఒక సినారియో, ఒక పాసిబుల్ సినారియో. సో నా మాట ఓడిపోయింది, అలాగే గ్రామస్తులు తీసేసుకున్నారు రాజధాని కింద అనుకుందాం. సో దీనికి తుళ్ళూరు గ్రామస్తులు వాళ్ళ కొంతమంది అక్కడ కాకుండా నాకు విడిగా హైదరాబాద్కి మెసేజ్ పంపించింది ఏంటంటే, మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం, దాంట్లో అన్ని పార్టీలను మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాం, మాకు అభివృద్ధి చాలా బాగుంది, మాకు ఆయన ఇచ్చిన చంద్రబాబు గారు ఇచ్చిన పథకాలు చాలా బాగున్నాయి, ఆయన మా ఇంక్లూజివ్ గ్రో మాకు డెవలప్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే మాకు భయం ఏంటంటే ఒకవేళ ఇచ్చిన తర్వాత అది ఖచ్చితంగా ఉంటుందా, మాకు ఆ గ్యారంటీస్ ఎట్లా సార్ మాకు తెలియట్లేదు, కొంచెం ఏదైనా మీరు అడ్రస్ చేస్తారా ఒకసారి చెప్పాను అన్నాను. నేను అన్నాను పర్సనల్గా వెళ్ళి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం కంటే కూడా పత్రికాముఖంగా చెప్పడం, ఎందుకంటే ఇది ప్రజలందరికీ తెలియాల్సిన విషయం, ఏదో ఇది నా వ్యక్తిగత విషయం కాదు, ఇది నాకేదో నా ప్రాజెక్ట్కి సంబంధించింది కాదు. అంటే మనం 33,000 ఎకరాలు సపోజ్ సేకరించేశారు, మొత్తం వచ్చేసిందని చెప్పారు, అందరూ రాసి ఇచ్చేశారు, అంగీకారం తెలిపిన తర్వాత అది సింగపూర్ రాజధాని కంటే చాలా పెద్ద రాజధాని. అంటే సింగపూర్ని నిర్మించడానికి కనీసం తక్కువ ఒక 20-25 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ప్రతిసారి ల్యాండ్ కావాలంటే సీని రిక్లైమ్ చేసుకుంటూ వెళ్తారు, మన సముద్రాన్ని పూడ్చుకుంటూ వెళ్తారు, అలా పెంచుకుంటూ వెళ్తారు. యాజ్ ఆన్ టుడే తెలుగుదేశం ప్రభుత్వం గుర్తించిన భూమి సింగపూర్ కంటే పెద్ద రాజధాని. ఇప్పుడు 33,000 చిల్లర ఎకరాలు కానీ పెట్టిన తర్వాత ఎంత ఫాస్ట్గా మనం దీన్ని అభివృద్ధి చేయగలం ప్రాక్టికల్గా చూద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఇక్కడ మాదాపూర్లో ఆయన అభివృద్ధి, హైదరాబాద్ని సిటీని డెవలప్మెంటల్ ప్రాసెస్లో ఈ రోజుకి ఆయన ఇచ్చిన భూముల్లో ఇంకా మిగిలి ఉంది, ఇంకా అభివృద్ధి, ఇంకా బిల్డింగ్లు ఏం కట్టలేదు, ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ. అలాగే చాలా అవకతవకలు కూడా ఉన్నాయి తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో వచ్చిన విధానాలు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా ఒక రాజధాని కట్టాలంటే కనీసం తక్కువలో తక్కువ ఒక జనరేషన్ పడద్దు, అంటే కనీసం ఒక 20 సంవత్సరాలు పడుతుంది, 20 సంవత్సరాలు పట్టి తీరుతుంది, దాంట్లో అనుమానం కూడా లేదు. ఎందుకంటే ఒకటి బేసిక్గా మన విధి విధానాలు భారతదేశ, అంటే అక్కడ ఉన్నది సింగపూర్ అందరికీ, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కానీ అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరికి సింగపూర్ తరహా రాజధాని లేదంటే మలేషియా తరహా రాజధాని కావాలంటే అది మంచిదే అది. కానీ అక్కడ ఉన్నది సింగపూర్ని ఉన్నది లీ క్వాన్ యూ, వెరీ కమిటెడ్ లీడర్షిప్. ఆయన సొంత స్నేహితుడిని కూడా ఆయన తప్పులు చేసి లంచగొండి చేసి ఆయన లోపల పెట్టిన వ్యక్తి, ఆయన సొంత చాలామంది దగ్గర వాళ్ళని పోగొట్టుకున్నాడు ఆయన. అంటే ఆయన అంత ఖచ్చితమైన వ్యక్తి, కరప్షన్ని ఎంకరేజ్ చేయలేదు. కానీ మనందరం గుర్తించాల్సింది దెర్ ఇస్ ఇమ్మెన్స్ పొలిటికల్ కరప్షన్ ఇన్ దిస్ కంట్రీ, ఇమ్మెన్స్ పొలిటికల్ కరప్షన్, దాన్ని ఎవరు కాదనలేరు. అంటే ఇప్పటికీ భూమి సేకరించిన తర్వాత ఇది ఖచ్చితంగా రైతులకే ఉపయోగపడుతుందా, ఒక రైతులకు ఉపయోగపడాలంటే ఎలాంటి జాగ్రత్తలు ఇస్తున్నాం. ఒక భూమిని SEZ పాలసీల ప్రకారం 2000 వీడు UPA 1 ప్రవేశపెట్టినప్పుడు SEZ పాలసీ ప్రకారం వాళ్ళకి గ్రోత్ ఇంజన్స్ SEZs ఇండియన్ అని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ ఇంటెంట్ చాలా మంచిదే, చాలా మంచి సదుద్దేశమే. కానీ పాటించే వాళ్ళు దాన్ని నిజంగా పాటిస్తున్నారా? వాళ్ళు నిజంగా పాటించట్లేదు. ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నారు.
నాకు నిజంగా బాధ కలిగింది ఫస్ట్ టైము పోలేపల్లి ఎస్సీజెడ్ బాధితులు నా దగ్గరికి వచ్చారు. అప్పుడప్పుడు నేను ఇంకా రాజకీయాల్లో కూడా నేను లేను, నాకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా నా దగ్గరికి వచ్చారు. ఏదైనా చేయమన్నప్పుడు నేను చిరంజీవి గారికి కూడా చెప్పాను, అన్నయ్య గారికి కూడా చెప్పాను, వెళ్ళారు. మేము వాళ్ళు నిజంగా న్యాయం చేయలేకపోయాను, కానీ జరిగిపోయింది. వాళ్ళు అనేది ఏంటంటే డెఫినెట్గా ఎస్సీజెడ్ పాలసీల్లో బేసిక్గా మనం అంటే ఎనీ ల్యాండ్ అక్విజిషన్ పాలసీలో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావం అంచనా ఉంటుంది. అంటే ఒక రైతు తీసుకుని, నేను మొన్న ట్వీట్ కూడా ఏం చేశానంటే, మీరు రైతు ఆధారిత జీవనాన్ని చంపేయద్దు, వాళ్ళకి న్యాయం చేస్తే ఎలా చేసుకోవాలని నేను అడుగుతున్నాను. రైతు ఆధారిత జీవనాన్ని అంటే ఒక పొలం ఉంది అంటే కేవలం రైతులు ఒక్కలే కాదు, రైతు కూలీలు ఉన్నారు, దానికి సబ్సిడీ బోల్డ్ మంది అనేక రకాలుగా లబ్ధి పొందుతుంటారు. ఇంకొకటి, ఇప్పుడు బెత్తపుడు గ్రామస్తులను తీసుకుంటే వాళ్ళు కోసే పూలు ఇవన్నీ అక్కడికి వెళ్తే మన విజయవాడ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ మోండా మార్కెట్ దాకా వస్తాయి ఆ పెద్ద లాట్. సో చాలామంది చిల్లర వ్యాపారాలు బతుకుతారు. ఇప్పుడు ప్రభుత్వం 33,000 ఎకరాలని మాకు ఇచ్చేసరికి మీరు పంట పండించొద్దు అంటే ఏమవుతుందంటే రైతు కూలీలు దెబ్బతింటారు. ఫస్ట్ మనందరికీ ప్రభుత్వం చేసింది ఏంటంటే రైతులకి చాలా మంచి ప్యాకేజ్ ఇచ్చారు, అసలు నేను దాన్ని కాదంట్లా, అసలు నేను దాని మీద డిబేట్ కూడా లేదు, ఇష్టపడి ఇచ్చిన వాళ్ళకి అసలు నాకు సమస్య లేదు. కానీ రైతు కూలీల సమస్య ఏంటి? సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక ప్రభావం అంచనా. ఇది ఎంతమందిని ఈ రైతు, ఇప్పుడు మీరు వ్యవసాయం వేయకపోతే మీరు ఏం జరుగుద్ది అనేది అంచనాని మీరు వేశారా? లేదంటే ఇప్పుడు మోడీ గారు పెట్టిన ల్యాండ్ అక్విజిషన్ పాలసీలో కొన్ని పరిశ్రమలకి, రక్షణ పరిశ్రమలకు కానీ, మిగతా కొన్ని పవర్ ప్రాజెక్ట్స్కి కానీ, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్గా రూరల్ కానీ కొన్నిటికి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అవసరం లేదని అన్నారు. కానీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ మనం చేయకపోతే మనకు వచ్చే సమస్యలు ఏంటంటే సోషల్ అన్రెస్ట్ వస్తుంది. లాస్ట్ 10 yearsలో ఎస్సీజెడ్ల వల్ల విపరీతమైన అన్రెస్ట్ వచ్చింది. ముఖ్యంగా మన అటు సైడ్ కాదు, ముఖ్యంగా అటు సైడ్ తర్వాత ముఖ్యంగా తెలంగాణలో వీళ్ళు కన్వీనియంట్గా ఎస్సీజెడ్ పాలసీని తీసుకున్నారు. అందరూ భూములు తీసుకున్నారు. భూములు తీసుకొని మేము ఇక్కడ ఇన్ని వేల ఉద్యోగాలు ఇస్తాం, మాకు ఇంత సంపద వస్తుంది, గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కడతాం, గవర్నమెంట్ ఇంత ఎన్రిచ్ అవుద్ది అని చెప్పి ఆఖరికి అవి భూములు ఎవరికి పనలేదు, ఆఖరికి ఆ కంపెనీ ఇంకొకరికి అమ్మేసుకుంది. ఇలాంటి తప్పులు జరిగినాయి. ఆఖరికి నష్టపోయింది ఎవరు? రైతులు. సింపుల్గా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని చాలా మామూలు మనుషులు అర్థం చేసుకోవాలంటే గోరటి వెంకన్న రాసిన పల్లె కన్నీరు పెడుతుంది ఎందుకు వచ్చిందంటే ఆ పాట, ఈ ఎస్సీజెడ్ల వల్ల దెబ్బతిన్న వ్యక్తులు వాళ్ళ కన్నీళ్ళు చూసి వచ్చింది ఆ పాట. సో నేనేమంటాను, దీన్ని దయచేసి అంత ఈజీగా మనకి తీసేయకూడదు. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎంతమంది ఇండైరెక్ట్గా దెబ్బతింటారు. రైతులు ఒక్కలే లబ్ధి పొందుతున్నారు, దాని సంతోషమే. కానీ అలాగే నేను అడిగేది ఏంటంటే రైతు కూలీలకి ఏం చేస్తున్నారు, రైతు కూలీల ఇంట్రెస్ట్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం, దాని ద్వారా ఉండే కొంతమంది వ్యాపారాలు ఉంటాయి, హమాలీలు ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళందరినీ కన్సిడర్ చేసి ఇంకొంచెం నేను బ్రాడర్ విజన్ తీసుకోండి దీనికని ఫస్ట్ నా మొదటి విన్నపం. ఇప్పుడు మనకి అందరూ సింగపూర్ తరహా రాజధాని, మలేషియా తరహా రాజధాని అంటే నేను ఒక 15-20 years బ్యాక్ నేను వెళ్ళాను సింగపూర్కి. ఏదో వెళ్తుంటే నన్ను అక్కడ అడిగాను, ఇక్కడ ఎవరు చాలా రిచెస్ట్ ఫెలో అని అడిగాను. రిచెస్ట్ ఈజ్ నాట్ ఇండివిజువల్స్, ఇక్కడ రిచెస్ట్ అంతా గవర్నమెంటే. అంటే గవర్నమెంట్ అంత ఎఫెక్టివ్గా పని చేయటం వల్ల గవర్నమెంట్ దగ్గర బోల్డ్ అంత సంపద ఉంది, దాన్ని వెల్ఫేర్ స్కీమ్స్ చాలా బాగా ఖర్చు పెట్టగలరు. ఎందుకని అంటే అక్కడ కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఉంది, తప్పప్పుడు అంత కన్వీనియంట్ విధి విధానాలు లేవు, పక్షపాతాలు లేవు. ఇలాంటి విధానాల వల్ల వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉన్నారు అక్కడ. కానీ ఇప్పుడు మనకి వీళ్ళు చేసే విధానాల వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. పోనీ నిజంగా మనం సంపూర్ణంగా ఇచ్చేద్దామనంటే ఇప్పటికీ వ్యాన్ పిక్ భూములు రాజశేఖర్, ఇప్పుడు అందరూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ, నేను కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఈవెన్ వెంకయ్యనాయుడు గారు కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా తప్పులు జరిగినాయి. కొన్ని ఇండివిజువల్గా నేనేమంటాను, మొత్తం చాలామంది డబ్బులు దోచేశారు ఇండివిజువల్గా, చాలా అన్యాయం జరిగింది. ఇది ఇలా కాదు, సరైన గవర్నమెంట్ కావాలి, సరైన విధి విధానాలతో ఉన్న గవర్నమెంట్ ఉండాలి, ప్రజలను రక్షించే గవర్నమెంట్ ఉండాలంటే నేను వాళ్ళతో పాటు నేను ఉన్నాను. కానీ వాళ్ళు చేసిన పాలసీలను ఇప్పటికీ వ్యాన్ పిక్ భూములు ఉన్నాయి, 24,000 ఎకరాలు. అంటే నేను ఈ 33,000 ఎకరాలకు వస్తున్నాను. 24,000 ఎకరాలు సేకరించారు దాదాపు. దాంట్లో వ్యాన్ పిక్ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి దానికి సంబంధిత ఆధారితమైన పరిశ్రమలు వస్తాయని చెప్పి, కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి అప్పటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి ఒక 24,000 ఎకరాలు, దాంట్లో పోర్టుకు సంబంధించి 4,000 ఎకరాలు స్వయంగా
మన రైతుల దగ్గర నుంచి లాక్కున్నారు ఇదే కన్నీళ్ళ మీద. పోనీ వాళ్ళు చెప్పింది నిలబెట్టుకున్నారా అంటే అక్కడ ఏం లేదు, అవే రాళ్ళు ఉన్నాయి, ఏం డెవలప్మెంట్ చేయాల. కానీ ఏం జరిగిందంటే అక్కడ అది 59%, 51% ఏమో మనకి ఒక ప్రసాద్ గారు అనే ఆయనది, మిగతాదేమో రసల్ ఖైమా అనేది ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉండే ఒక దేశాన్ని. వాళ్ళల్లో ఇంతకేం చేశారు, అది ఏమైతే పక్కన పెడితే ప్రసాద్ గారు ఏం చేశారు, వాన్పిక్ ఆయన షేరు నవయుగా వాళ్ళకి అమ్మేశారు 40%. అంటే రైతుల దగ్గర నుంచి లాక్కొని అక్కడ ఏమీ అభివృద్ధి జరగలేదు, కానీ సర్టన్ దీనికోసం వాళ్ళకి అమ్మేశారు. అది నవయుగాకి వెళ్ళిపోయింది, నవయుగా గ్రూప్కి, విచ్ హెడ్స్ కృష్ణపట్నం ట్రస్ట్, కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్. కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ మనం తీసుకోవాలంటే సో అది వాళ్ళకి చాలా ఎక్స్పర్టీస్ ఉంది, వాళ్ళకి స్కిల్ ఉంది. సో అందుకని చెప్పి వాళ్ళకి 40% స్టేక్ తీసుకున్నారు. ఇది ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ సంబంధించింది కాదు. అంటే అసలు ఏమీ లేకుండా ఒకళ్ళు భూములు తీసుకొని, రైతుల దగ్గర నుంచి భూములు తీసుకొని అభివృద్ధి చేయకుండా వాళ్ళ కింద ఉంది కాబట్టి దాంట్లో ఒక 40% స్టేక్ అమ్మేశారు. అది కేపీటీసీ. అలా వెళ్ళిపోయిన తర్వాత అలాగే మేటాస్ అని ఉంది, ఇది మన సత్యం రామలింగరాజు గారు. అక్కడ కూడా కొన్ని మీకు ఇన్ని వేల కోట్లతో మీకు ప్రాజెక్ట్ పెడతాం అని వాళ్ళకి ఒక మచిలీపట్నం పోటీ ఇచ్చారు. ఆఖరికి రామలింగరాజు గారికి వచ్చేటప్పటికి ఆయన సమస్యల వల్ల అది కూడా ఆయన నవయుగ గ్రూప్కి అమ్మేయాల్సి వచ్చింది, అట్ ది బిహెస్ట్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోండి, లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఏమైపోయింది, మనకి సింగపూరే 120 మైళ్ళ కోస్తా తీరం సింగపూర్కే, అలాంటిది 870 మైళ్ళ కోస్తా తీరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. దాంట్లో దాదాపు 40% పైచిలుకు ఒక కంపెనీకే ఉంది, ఒక కంపెనీకి. కానీ సింగపూర్లో చూస్తే అక్కడ 2 పోర్ట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ దాదాపు 75 బర్త్లు. అది ప్రపంచంలోనే అత్యంత బిజియెస్ట్ ఎయిర్పోర్ట్. సో అంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది, అంత ఆదాయం గవర్నమెంట్కి వస్తుంది. కానీ సో నేనేమంటానంటే ఇలాంటి పాలసీ ఇప్పుడు మనం ఈ రోజున గవర్నమెంట్ చేసేసింది తిరిగి లాక్కోగలరా అంటే ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగం ప్రొటెక్షన్ ఉంటుంది. మేము ఇన్వెస్టర్స్కి ఏమో అంత సాల్వ్. ఈ రోజున ప్రభుత్వం వచ్చి ఇన్ని అవకతవకలు జరిగినాయి, వాన్పిక్ భూముల్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి, ఎస్సీజెడ్లో ప్రతి ఎస్సీజెడ్లో ఇన్ని అవకతవకలు జరిగినాయి అని చెప్పి లాక్కోవడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు కోర్టుకి వెళ్తారు, వాళ్ళకి రక్షణ ఉంది. వేల కోట్ల దోపిడీ చేసే వాళ్ళకేమో రక్షణ ఉంది, రైతు కూలీకి మామూలు వాళ్ళకి రక్షణ లేకపోతే ఇది ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. దీన్ని నేను చూపించకపోతే నేను తప్పు చేసిన అవుతాను. ఇప్పుడు నాకు నా డబ్బున్న వాళ్ళకి పెట్టుబడి వ్యవస్థ బాగా ఉన్నవాళ్ళకేమో మంత్రులు తెలుస్తారు, లేదా ఇంకొకరు తెలుస్తారు. అక్కడ ఉండే హమాలీకో రైతు కూలీకో అరెకరం ఉన్న భూమికి ఎవరు నిలబడతారు, వాళ్ళ పక్షాన ఎవరు మాట్లాడతారు? నేను అభివృద్ధికి నేను ఎగెన్స్ట్ మాట్లాడలా. అలాగే 33,000 ఎకరాలు పెట్టారు. నేను చెప్పేది ఇన్ని అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వం ఇంత బాధ్యతగా ఉండాలి అంటే నా ఉద్దేశం ఈ 33,000 ఎకరాలను ఎన్ని ఫేజెస్లో డెవలప్ చేస్తారు. ఈ రోజున ఒకేసారి మీరు అంత 33,000 ఎకరాలకి వ్యవసాయం చేయకూడదంటే ఫస్ట్ ఎకోసిస్టమ్ అంతా దెబ్బతింటుంది. చాలామంది దానికి గొల్లకురములు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. ఇది వీళ్ళెవరికి భూములు లేవు, ఒకళ్ళు ఉన్న అరాకొర భూములు ఉంటాయి. కాకపోతే వీళ్ళు వ్యవసాయాన్ని ఆధారం చేసుకుని బతుకుతుంది. వీళ్ళంతా అక్కడ వ్యవసాయం చేయకపోతే ఒకేసారి ఆఫ్ చేసేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఉపాధి ఏంటి, వాళ్ళు ఎలా బతుకుతారు, ఒకవేళ వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకి ఏ విధంగా సహాయం చేస్తుంది అన్నది నా మొదటి నేను అడిగేది. 2, 33,000 ఎకరాలు ఈవెన్ స్వచ్ఛందంగా ఇచ్చారు, నేను వాళ్ళు కాదంటలా. వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాం? మొన్న జగన్ గారు ఉండవల్లి గ్రామానికి వెళ్ళి నేను ఇప్పుడు 2000 మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే మీ పొలాన్ని మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నారు. అంటే పోనీ వాళ్ళకి నేను 2024 వరకు చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని నేను కోరుకున్నాను. నాకు ఇష్టం, ఆయన సంతోషం, నాకు అసలు అందులో ఇబ్బంది కూడా లేదు. నేను పెట్టి పాలిటిక్స్ అయితే చేయను నేను. కాకపోతే కీడించి మేలుంచమంటారు. ఒకవేళ ఆయన రాకపోతే 2019లో ఒకవేళ ఆయన రాలేదు, తెలుగుదేశం పార్టీ రాలేదు, నేను కూడా వాళ్ళకి ఒత్తాస పలికాను, నేను కూడా సపోర్ట్ చేస్తాను, నేనేం పారిపోను. ఒకవేళ రాకపోతే జగన్ గారు చెప్పినట్టుగా ఉండవల్లి గ్రామస్తుల పొలాలు ఆయనకి తిరిగి ఇచ్చేస్తే, అలాగే బోల్డంత పొలిటికల్ రైవలరీ ఉంటుంది. ఆ రైవలరీ ప్రకారం మొన్న గ్రామస్తులు ఆయన ఆఫ్ చేశారు రాకూడదని చెప్పి. ఆ కోపంతో వాళ్ళని ఏమైనా ఒకవేళ ఇబ్బంది పెడితే మరి దానికి ప్రొటెక్షన్ ఏంటి? ప్రభుత్వాలు మారచ్చు,
నేను ఏదైనా ఏదంటే 29,000 ఎకరాలు 95% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఒకవేళ ప్రభుత్వాలు మారినా, ఈరోజు ఎవరు మారినా, ఎవరు చేసిన ఏ ప్రభుత్వమైనా రావచ్చు, కానీ బేసిక్గా రాజధాని కావాలి అని సంతోషంగా ఇచ్చిన వాళ్ళని మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఎవరు వచ్చినా, ఇంకొక పాలసీలు మారినా, ఎవరైతే స్వచ్ఛందంగా ఇచ్చారో వాళ్ళు నష్టపోకుండా ఎలాంటి రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక్కొక్కరు ఇచ్చిన ప్రతి రైతుకి. ఇవన్నీ ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ప్రకారం మీరు ఫస్ట్ రైతు కూలీలు ఒకటి జాగ్రత్త, వాళ్ళకి ఏం చేస్తారో ఒకసారి చెప్పండి, అది నాకు అవసరం, ప్రజలకు చెప్పండి. 2, ఈ బేతపూడి గ్రామస్తులకి, ఉండవల్లి, పెనమాక ఈ గ్రామస్తులకి వాళ్ళకి చాలా ఉంది, కుదిరితే వాళ్ళని ఆ ప్లాన్ నుంచి తప్పించండి. అంటే రింగ్ రోడ్లు కన్వీనియంట్గా చాలామంది వ్యక్తుల కోసం వంకర టింకర్లో తిరిగిపోయింది. రింగ్ రోడ్ స్ట్రైట్గా ఉండాల్సిన రింగ్ రోడ్డు ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనేమో ఇటు తిరిగింది, అటు వెళ్ళని చెప్పి మనకి పత్రికలు అన్నింటిలో అన్ని పేపర్లు కథనాలు వచ్చినాయి. అట్లాగే ఒక భూమి అంటే నేను అనేది ఆ రింగ్ రోడ్లో అంటే భూమి వాళ్ళ రైతుల బాధ నాకు ఏమనిపించింది అంటే, భూములు కోల్పోతే మాకు వేరే విధానం లేదు. మీరు అర్జెంటుగా తీసుకెళ్ళిపోయి మీరు ఎక్కడ బతకమంటే, పెనమాకాళ్ళు అనేది మమ్మల్ని బతకమంటే మాకు వేరేది ఏం తెలీదు. నా పిల్లలేమో చిన్న ఇంటర్మీడియట్ చదువుతుంది, నా కూతురు, నాకు 2 కూతుర్లు, నేను ఎలా పెళ్ళిళ్ళు చేయాలి, మీరేమో వ్యవసాయం ఆపేయమంటారు, వెళ్ళిపోమంటారు, మీరు ఇచ్చే ఇదంటారు. వాళ్ళు ముగ్గురే చెప్తున్నారు ఆ 3 గ్రామాలు. సో వాళ్ళ కోసం మీరు ప్రత్యేకమైన కమిటీ వేసి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని, నేను అనేది నేను మీ ప్రాసెస్కి రాజధాని దీనికోసం నేను అడ్డురాను, కానీ వాళ్ళ కోసం మీరు ప్రత్యేకమైన కమిటీ వేసి వాళ్ళ బాగోగులు వినండి, ఇంకేదైనా కన్విన్స్ చేయండి. కానీ సంతోషంగానే వాళ్ళ దగ్గర నుంచి భూములు తీసుకొని, వాళ్ళ కన్సెంట్ భూములు తీసుకోండి తప్ప, ఒక అవసరం అయితే, లేకపోతే వారిని వదిలేయండి. అంటే మురళీమోహన్ గారు ఉన్నారు, ఆయనకి ఈ మన అవుటర్ రింగ్ రోడ్ వేసేటప్పుడు ఆయన భూమి పోయింది. అది నా వ్యక్తిగతం తెలుసు, చాలా బాధ కలిగించే విషయం. ఇప్పుడు నాకేదైనా నష్టం జరిగితే నేను ఆర్థికంగా పనిచేస్తాను కాబట్టి నేను తట్టుకోగలను. మురళీమోహన్ గారు లాంటి వ్యక్తి ఒక భూమి పోతే తట్టుకోగలరు. కానీ కేవలం భూమి మీదే బతుకుతున్న వ్యక్తులు, భూమి మీద ఆధారపడే వ్యక్తులకి మనం ఇంకొంచెం జాగ్రత్తగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నేను అదొకటి నేను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాను, అంతకుమించి. థ్యాంక్ యూ. ఏమున్నాయి? నేను అనేది ఏంటంటే ఒకటి చెప్పిన, ఇప్పుడు మీరు వ్యాన్పిక్ భూములు అంటున్నారు. ఇప్పుడు కృష్ణపట్నం పోర్ట్ ఉంది, ఇది కర్ణాటక లోకాయుక్త, ఐ థింక్ గణేష్ హెగ్డే గారు అనుకుంటా, హెడెడ్ బై శ్రీ గణేష్ హెగ్డే. ఆయన ఏం చెప్పారంటే, మోర్ దెన్ అక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారు ఐరన్ ఓర్ తీసుకున్న అక్రమ గనులు కేసులో 1,17,00,000 చిల్లర టన్నులు కృష్ణపట్నం పోర్ట్ ట్రస్ట్ నుంచే ఉంది. అది సిబిఐ స్కానర్లో ఉంది. సో నాకు దీంట్లో ఇంకేముంది, నేను కొత్తగా చేయాల్సింది ఏముంది అన్న, ఒకవేళ మీరు నిజంగా మీరు స్కామ్ అనుకుంటే. ఎవరు నేను ఇప్పుడు ఒకటి నేను అసలు మీకు అదే చెప్తాను కదా, విధి విధానాలే మార్చమని చెప్పట్లేదు. నేను అనేది ఏంటంటే వీళ్ళని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఇప్పుడు నేను అనేది అంటే నేను ఐఎమ్ నాట్ డూయింగ్ పొలిటికింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జెన్యూన్ హ్యూమన్ కన్సర్న్ ఉంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రభుత్వాలు తెలిసిన వ్యక్తులకి సార్ అదొక్కటి వదిలేరా మాకు అని అంటే వదిలేస్తాం. ఇక్కడ జరిగింది రింగ్ రోడ్లోనే. నేను అనేది ఏంటంటే, పోనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ కోసం పెట్టుకున్న భూమి కాదు అక్కడ నా కన్సర్న్. వాళ్ళు నన్ను ముందే పిలిచుంటే, వాళ్ళు నన్ను ముందే ఇప్పుడు నేను వెళ్ళి కూర్చొని నేను తెలుగుదేశం తరపున ప్రచారం చేశాను. ఇప్పుడు అర్జెంట్గా ఎందుకు అగేన్స్ట్ వెళ్తాను? నా ఉద్దేశం అది కాదు. కాదు ఏంటంటే గత 3-4 రోజులుగా కూర్చోబెట్టి నన్ను వస్తామంటే వాళ్ళు ఏమంటారు, నేను అడుగుతానే ఉన్నాను. కానీ రెగ్యులర్గా నేను కనిపించిన ప్రతిసారి నాకు ఎవరో ఒకరు అడుగుతాను, ఏం ప్రాబ్లం అంటే, లేదు అందరూ ఇచ్చేస్తారు, అది ముందు మేము సెటిల్ చేస్తాం, సరిగ్గా సెటిల్ చేస్తాం అన్నారు. కానీ వాళ్ళు ఇవ్వకపోతే నేను వెళ్ళి వాళ్ళు అడగాల్సిన ప్రశ్న ఉంది. అంతే కదా, దీంట్లో నాకు ఏముంటుంది అడ్వాంటేజ్ చెప్పండి. అసలు నేను అనేది ఏంటంటే సార్, చాలా ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ గారు ఉన్నారండి. ఆయన ఏమడిగారు,
మొత్తం వచ్చి మెట్రో రైలు కొంచెం అడ్జస్ట్ చేయమన్నారు. కొంచెం వాల్యుబుల్ ఇవి మన పోతున్నప్పుడు ఎంతో కొంత అడ్జస్ట్ చేశారు కదా, ఒప్పుకున్నారు కదా. అంటే పాసిబిలిటీ అంటే నేను అనేది పాసిబిలిటీ లేకుండా ఎందుకు ఉంటుంది? నేను అడిగేది మొత్తం కాదు, ఒక చిన్న పాసిబిలిటీని అడుగుతున్నాను. వాళ్ళు ఏమన్నా రోడ్లు ఇస్తామంటున్నారు కదా, దానికి కాదంటారు కదా. ఎవరు ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మాట వెనక్కి వెళ్ళారని నాకు తెలియదు, దానికి అనుమానంగా లేదు. వెనక్కి వెళ్ళారు. కన్వీనియంట్గా ఏం మాట్లాడతారంటే ఇప్పుడు తెలంగాణ తీర్మానం మీరు అక్కడ వెళ్ళి కోస్తాంధ్రాకి వెళ్ళి కాకినాడలో మీరు ఎన్నో 90s మీ తీర్మానం పెట్టి దానికి మీరు ఒప్పుకున్నప్పుడు అక్కడ జస్ట్ మీ పార్టీలో మీ తీర్మానం పెట్టి అలాగే పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఎంతమంది వీళ్ళు మాట్లాడుతున్నా కానీ వీళ్ళేం ఢిల్లీ పేపర్స్లో కనీసం సీమాంధ్ర ఉద్యమం కనీసం ఒకసారి కూడా రాలా, అసలు ఎవరికి తెలియదు. పోనీ ఇంతమంది గోలు పెడుతుంటే పోనీ ఏమన్నా అడిగారా, పోనీ ఏమైనా ఇచ్చారంటే ఇచ్చిన తర్వాత కూడా సంజాయిషి ఇవ్వలేదు. పోనీ సాక్షాత్ పార్లమెంటే ప్రామిస్ చేసి వాళ్ళకి తెలంగాణ ఇచ్చేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు ప్రత్యేకమైన స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పి కూడా నిలబెట్టుకోలేకపోతే బీజేపీ 100% వెన్ బ్యాక్. ప్రత్యేక హోదా అంటే నేను అనేది ఏంటంటే నేను ఇప్పుడు కూర్చోబెట్టి ఉద్యమాలతోటో నిరసనలతోటో రాష్ట్రం లాస్ట్ 10 సంవత్సరాలకు విసిగిపోయి ఉన్నాను. నేను ప్రతి ఎంపీని నేను అడుగుతున్నాను. నేను ఎంపీని ఎందుకు మాట్లాడుతున్నానంటే వాళ్ళు ప్రెషర్ పెట్టాలి. ఇప్పుడు నేను వెళ్ళి మాట్లాడటానికి నేను నిన్న కూడా దీంట్లో అన్నాను, నాకు ఇస్తారా నాకు అపాయింట్మెంట్? ఎందుకంటే నాకు ఏ విధంగా రాజ్యాంగపరమైన నేను పదవిలో లేను, నేను కొన్ని ఆయన ప్రచారం చేశాను. ఇప్పుడు నేను వెళ్తే కనీసం నన్ను రానిస్తారా? నేను వెళ్ళి అడిగితే అసలు ఇస్తారా? ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలు కొంచెం సార్ ప్రత్యేక హోదా ఎప్పుడు ఇస్తారని అంటాను. ఒకవేళ వాళ్ళ దగ్గర సమాధానం లేకపోతే ఖచ్చితంగా నన్ను అవాయిడ్ చేస్తాను. వాళ్ళ దగ్గర సమాధానం ఉన్న రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నాయకులు నన్ను పిలుస్తారని నేను అనుకున్నాను. వాళ్ళు పిలిచేవారు. ఎందుకంటే ఇది ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతాం, ఎన్నిసార్లు అయ్యా బాబు అని అంటాం. నేను మాట్లాడడానికి ఫస్ట్ ఎంపీలు ఉన్నారు. నా పొజిషన్ ఏంటి నేను చెప్పాను, వాళ్ళు పోటీ చేశాను, వాళ్ళ కోసం నేను ప్రచారం చేశాను. కన్సర్న్ ఎంపీస్ ఉన్నారు. నేను వాళ్ళకి ఇప్పుడు ఇవ్వనంటే అప్పుడు నేను మాట్లాడతాను. మీరేంటంటున్నారు? బీజేపీతో ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు, బీజేపీకి సపోర్ట్గా మీరు ప్రచారం కూడా చేశారు. ఈ విషయం ఒకవేళ ఆంధ్రప్రదేశ్కి ఇస్తారన్న ప్రామిసెస్ గురించి వెనక్కి వెళ్తే ఏం చేయాలన్న దాని మీద ప్రశ్నిస్తానని చెప్పి కూడా గతంలో మీరు చెప్పారు. అందుకే నా అభిప్రాయం చెప్తున్నాను కదా, ఏం చేయబోతున్నాను అనేది నేను ప్రస్తుతం నాకు కూర్చోబెట్టిన చాలా నిర్మాణంలో ఉన్న పార్టీ. నా దగ్గర డబ్బులు లేవు, నాకు కూర్చోబెట్టి నేను మాట్లాడితే జనం నన్ను అభిమానించి కొంతమంది అభిమానులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. తప్పు నేను వెళ్ళి మాట్లాడగలను, తీసుకెళ్ళి నేను ఏదైనా సరే కన్స్ట్రక్టివ్గా నేను చేయదలుచుకున్నాను. నేను మాట్లాడతాను, నాకు తెలిసిన ప్రతి ఒక్క బీజేపీ వ్యక్తితో మాట్లాడతాను. ఒకవేళ ఇవ్వకపోతే వచ్చి నేను కూర్చోబెట్టి అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది అది నేను నిర్ణయించుకొని చెప్తాను, వెంటనే చెప్తాను. ఎవరికి అంటే వాళ్ళే మనం ప్రాక్టికల్ నేను చూడాలి. నేను టీవీలో చూసేది ఏంటంటే మీ మాట తెప్పామని చెప్పట్లేదు, చేస్తూ ఉన్నారు. నాకు ఎలా ఉందంటే ఎప్పుడు చేస్తారు? ఇప్పటికీ 10 సంవత్సరం అయిపోయింది, దాదాపు సంవత్సరం, ఇప్పుడు ఇంకొక 2 నెలల సంవత్సరం అయిపోతుంది. పోలవరం ఇప్పుడు అంటే వాళ్ళు విడగొట్టిన విధానానికి పోలవరంకి 100 కోట్లు ఇచ్చారు. అంటే 16,000 కోట్లు కాస్త 100 కోట్లు అయింది. ఆ 100 కోట్లు ఫినిష్ అవ్వదు. 7 ముంపు మండలాలను కలిపేశారు, తెలంగాణ మండలాలని. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎవరికి అరాకొర న్యాయం చేసి ఎవరికి శాంతి లేకుండా చేస్తారు. అది ఇప్పుడు ఏదైనా మాట్లాడితే అవి చాలా పవర్ఫుల్ పార్టీస్, జాతీయ స్థాయి పార్టీలు. నా బలం ఎంతో నేను తెలుసుకోవాలి. నేను ఒకరితో మాట్లాడబోయాను, నేనేం మాట్లాడగలను? నేను నిరసన వ్యక్తం చేయగలను, లేదంటే రోడ్డు మీదకి వెళ్ళి అరవగలను, లేదంటే ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయగలను. అంతేగాని నిజంగా పాలసీని చేసే స్థాయి నేను వెళ్ళాలంటే నేను పార్లమెంట్లో కూర్చోగలిగాను. నాతో పాటు కొంతమంది బలం ఉండాలి, అయినా నా దగ్గర లేవు కదా. సో ప్రస్తుతం నేను చేయగలను, నా నిరసన ఎలా వ్యక్తం చేయగలను? ఇలా ఇంటర్వ్యూ ద్వారా ఎక్స్ప్రెస్ చేయగలను, లేదంటే బయటకు వచ్చి రోడ్డు మీద నిరసనలు వ్యక్తం ప్రదర్శించగలను తప్ప అంతకుమించి నేను వేరే ఏం చేయాలనేది నేను మాట్లాడగలను. నేను ప్రచారం చేసిన వ్యక్తుల కోసం. మంచిగా ఉంటేనే నెక్స్ట్ జనరేషన్ లాభం జరుగుతుంది అంటారు. ఇప్పుడు రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీ మంచిగా ఉందనుకుంటారా లేదంటే మీరు దాకా నిన్న ఒక మాట ఉన్నారు, నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు, దానికి మీరు కట్టుబడి ఉన్నారా? గ్రామీణ స్వరాజ్యం కోసం ఉండాలి, గ్రామాల సంరక్షణ ఉండాలని ట్వీట్ కూడా చేశారు. ఈ సమక్షంలోనే
ప్రభుత్వాలు 3 ప్రధానమైన హామీలు. ఒకటి ప్రత్యేక హోదాతో పాటుగా రైతు రుణమాఫీ, మహిళలకు రుణమాఫీ, ఉద్యోగ వృద్ధి. ఈ సంవత్సరంలో 3 చేశారు. 3 కూడా ఒక్కందరూ కూడా ప్రభుత్వం ముందుకు వేయలేకపోతుంది. ఇప్పుడు ఒకటి నేను తెలుగుదేశం మద్దతుగా నేను ఉన్నాను. ఇప్పుడు రైతు రుణమాఫీ జెన్యూన్ నేను చెప్తున్నాను, ప్రత్యేకించి దీంట్లో ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా జెన్యూన్గా చేయాలి, ఎంత పాసిబిలిటీ అని పక్కన పెట్టడానికి నిజాయితీగా చేయాలంది. కాకపోతే అంత ఫండ్స్ లేవు, ప్రాక్టికల్గా ఆలోచించాలి. నేను దాని మీద కూర్చోబెట్టి నేను ఇరికించడానికి వీటికి వచ్చి నేను మాట్లాడలేదు. నేను అనేది ఏంటంటే కనీసం రైతు రుణమాఫీ గురించి కంటే కూడా ముందు అసలు భూమి ఉన్న రైతులని కనీసం కాపాడమని కోరుకుంటున్నాను. బీజేపీ మోసం చేస్తున్నారు, టీడీపీ కూడా మోసం చేస్తున్నారు. టీడీపీ నో ద వే ఐ వాంట్ టు సమ్ ఇట్ అప్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయ జనతా పార్టీ మాట నిలబెట్టుకోలేదు ఇప్పటిదాకా నేను ఇదే మాట్లాడుతున్నాను. నిలబెట్టుకోవట్లేదు అని చెప్తున్నాను. అంటే ఈ క్షణం వరకు అంటే ఇప్పటికీ మీరు పార్టీ పదవిలోకి రాగంటే అక్కడ అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళగానే వెంటనే పోలవరం ఆర్డినెన్స్ జారీ చేశారు, బిల్ పాస్ చేశారు. అలాగే స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వాల్సింది, కానీ ఎందుకు ఇవ్వలేకపోయేది నేను తర్వాత చేస్తారేమో అనుకున్నా. వాళ్ళు వేరే సమస్యలు చెప్తారు. మిగతా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైన స్టేటస్ ఇస్తే మిగతా రాష్ట్రాలు మా పరిశ్రమలు వెళ్ళిపోతే అందుకు మేము మరి అలాగా మీరు అనుకున్నప్పుడు మరి పార్లమెంట్లో ఎందుకు మాట ఇచ్చారు? మరి మీరు ఇచ్చిన మాట మీద మీరు వెనక్కి వెళ్ళిపోతే మిమ్మల్ని నమ్మిన ప్రజలు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మీరు ఎలా వచ్చి మళ్ళీ మీరు భారతీయ జనతా పార్టీని మీరు ఎలా విస్తరణ చేస్తారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో? అది వాళ్ళు తెలుసుకోవాలి. దేంట్లో ఐఎమ్ నాట్ నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళు ఎంపీలు ఉన్నారు, ఎంపీలు ఖచ్చితంగా వాళ్ళు పోరాటం చేయాలి, వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడాలి, 10 మందిని కలవాలి. ఎందుకు మీరు ఇవ్వట్లేదు స్పెషల్ స్టేటస్? ఎవరు తెలుగుదేశం ఫెయిల్యూర్ నేను నేను అనేది వాళ్ళు పోరాటం చేయాలి. తెలంగాణని కొద్దిమంది 2 ఎంపీలు కూడా వెళ్ళి పోరాటం చేశారు. అలాంటిది స్పెషల్ స్టేటస్ కోసం ఉన్న పార్టీలకు అతీతంగా మన వైకాపా కానీ అలాగే మన తెలుగుదేశం కానీ అక్కడ వెళ్ళి ఖచ్చితంగా గళం వినిపించాలి, అక్కడ గొంతు వినిపించాలి. అంతేగాని కూర్చొని ఇప్పుడు ఇంతమంది తెలంగాణ నాయకులు అంత పోరాటం చేసినప్పుడు గెలిచిన ఎంపీలు కూడా మీరు మాట్లాడకుండా ప్రధానమంత్రి గారితో మీరు విన్నవించుకోండి, వెళ్ళి మాట్లాడండి, అంతేగాని మీరు పోరాటం చేయకుండా ఇస్తామంటే ఆ సర్దిపుచ్చే మాటలు విని విసిగిపోయింది. వాళ్ళకు మాకు నమ్మకం ఉంది అంటారు, ఎటువంటి రిజల్ట్ రావట్లేదు. ఇటువంటి నేపథ్యంలో మీలాంటి న్యూట్రల్ ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం, ఎందుకంటే మీరు ఆల్రెడీ నిన్న వెళ్ళొచ్చారు కాబట్టి. ఇటువంటి నేపథ్యంలో దీనిపైన రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు గతంలో భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులే బీజేపీ సర్కార్ భూసేకరణ చట్టాన్ని ఇక్కడేమో ఏపీ ప్రభుత్వం కూడా భూసేకరణ చట్టాన్ని అంటే నేను ఇక్కడ తేడా ఉంది. 95% రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినప్పుడు దానికి నాకు సమస్య ఏముంది? అది అవసరం ఉందా లేదు, నేను వాళ్ళ అంబిషియస్ ప్లాన్స్ నేను కాదంట్లా. నేను అనేది ఏంటంటే మీరు ఫేజెస్ లెక్కన మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తారని అడుగుతున్నాను. అది వాళ్ళు వస్తారు కదా, నేను ఈ ఒక్కరోజు అవ్వదు కదా. లేదు ఇంక నేను మాట్లాడు పార్టీయా జిహెచ్ఎంసీ ఇంకా నేను దాని గురించి నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ లోపల ఎలాంటి ఎన్నికలు వచ్చినా పోటీ చేయాలని అనుకుంటాను. ఈ లోపల అంటే ఎక్కడ పాసిబిలిటీ ఉంటే తెలంగాణ, ఎందుకంటే చాలామంది మా మంత్రులు పార్టీలు మారారు కాబట్టి ఏదైనా పాసిబిలిటీ ఉంటే ఇది నేను ఎందుకంటే నాకు అనుభవం కోసం గెలుస్తానని కూడా కాదు, అది కూడా చేయొచ్చు కూడా పాసిబిలిటీ నాట్ ష్యూర్. నేనేంటంటే రాజధానికి ఎంత ఎకరాలు కావాల్సినది ఒక విధాన నిర్ణయం. నేను దానికి ఎన్నో చెప్పట్లేదు. నేను అనేది అంటే ఓన్లీ ఫేజెస్ లెక్కన. ఇప్పుడు మీకు ఫస్ట్ ఫేజ్ 5-6 ఫేజులు ఉంటాయి కదా. మీరు 33,000 ఎకరాలు మొదట మేము ముందు పెడితేగా ఇందాక మీరు చెప్పినట్టుగా సెక్రటరియట్ ప్లాన్ చేస్తున్నాం. సెక్రటరియట్ ప్లాన్ చేస్తున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆ మిగతా పొలాలని పంట పొలాలను ఆపకండి.
మీరు అలౌ చేయండి, లెట్ దెమ్ గ్రో. ఈ ఎక్కడైతే మీరు డెవలప్ చేస్తున్నారో మీరు అక్కడ ఆప్ చేయండి పంట పొలాలు, మీరు అంటే పంటలు వేయడం. నెక్స్ట్ లెవెల్ మీరు నెక్స్ట్ సెకండ్ ఫేజ్ డెవలప్ చేస్తున్నప్పుడు అక్కడ ఆప్ చేయండి. అంతేగాని అసలు టోటల్ వ్యవసాయం వద్దంటేనేమో అసలు మీకు ఒకేసారి ఇట్స్ ఇంపాసిబుల్ టు ఒకే రోజు రాత్రి రాజధాని లేపలేం కదా. అందుకని ఏంటంటే రైతు కూలీలని మిగతా సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఏది ఆ ఫేజెస్ లెక్కనే తీసుకోండి, ఇంక్లూడింగ్ 23,000 మిగతా స్వచ్ఛంగా ఇచ్చిన రైతుల పొలాల్లో కూడా వాళ్ళని దున్నుకొనివ్వండి. మీరు ఏ ఫేజ్లో మీరు డెవలప్ చేస్తున్నారో ఆ ఫేజ్ ఒక్కటే మీరు వ్యవసాయాన్ని మీరు ఆప్ చేయండి, మిగతా చోట్ల అనుమతించండి అని కోరుకుంటున్నాను. ఇట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని గురించి నేనేమంటున్నానంటే వాళ్ళు ఇచ్చిన ప్యాకేజ్ అందరికీ నచ్చినప్పుడు నాకు సమస్య లేదు. నాకు సమస్యల్లో కొద్దిమంది ఇబ్బంది పడుతున్నప్పుడు రైతు కూలీల గురించి ఎట్లా ఆలోచించాను నేను వాటి గురించి ఆలోచిస్తున్నాను. బికాజ్ నేను వచ్చింది నాకు నిజంగా పవర్ మీద ఆసక్తి లేదు. నాకు నిజంగా రాజకీయాల్లోకి వచ్చానంటే చాలా బాధలు ఉన్నాయి, ఎవరు మాట్లాడరు, కొన్ని ఇష్యూస్ ఏమో అందరూ కాము కూర్చుంటారు, అందరూ ఇష్యూని రాజకీయం చేసి వదిలేస్తారు తప్ప దాని పరిష్కారం కోసం వెతకరు. దాంట్లో నుంచి ఇచ్చిన బాధతో నేను పాలిటిక్స్లోకి వచ్చాను తప్ప, అలాగే నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు నేను నిజంగా నేను ఒక ఎంపీఓ ఎమ్మెల్యే కావాలనుకుంటే నాకు అది నా చేతిలో పని, నాకు అది ఇష్యూ కూడా కాదు. కాకపోతే ఏంటంటే అది మా అన్నయ్య చిరంజీవి గారు ఉండాలి, ఆయన నడిపించాలి పార్టీ తప్ప మేము కుటుంబంగా మేము వెన్నెముక పక్కన నిలబడాల్సిన విధానం ఉంది తప్ప నేను వెళ్ళి కూర్చొని నేను పార్లమెంట్లో కూర్చొని నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. అసలు అలాంటి ఇంట్రెస్ట్ ఉంటే మేము ఇప్పుడు ఈ పరిస్థితి సారీ మీరేదో అడుగుతాను సార్. ఇప్పుడు నేను స్కిల్ డెవలప్మెంట్ ఐ అగ్రీ విత్ యూ. రైతు కూలీల కోసం స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు అర్జెంటుగా నేను ఒక పని చేస్తూ ఉంటాను, నేను పని చేస్తున్నప్పుడు సడన్గా నువ్వు ఈ పని కాదు నువ్వు వేరే పని అంటే నాకు టైం పడుతుంది కదా, కొంచెం కాలం పడి. నేను ఇది కూడా అన్నాను నిన్న పెనమాకులు బేతపూడిలో వాళ్ళు ఏమన్నారంటే మా రైతు కూలీలు వచ్చారు నా దగ్గరికి, మమ్మల్ని అర్జెంటుగా స్కిల్ డెవలప్మెంట్ అంటారు, ఇప్పుడు మా అమ్మాయికి ఉద్యోగం ఇస్తారంటే అమ్మాయి ఉండదేమో అసలు నాకు ఈ ఉద్యోగం వేరే ఆ స్కిల్ కాకుండా ఇంకో స్కిల్ అంటే అది ఎట్లా. కానీ మనం పారిశ్రామిక విధానం ఎలా ఉండాలంటే కూలీలను తయారు చేసేది కాదు, వాళ్ళ కోసం వర్కర్ స్టాఫ్ కాదు, దే షుడ్ బి క్రియేటివ్. డెమోగ్రఫిక్ డివిడెండ్ అందరూ భారతదేశం 220లో మొత్తం యువత ఎక్కువ ఉంటుంది అనుకున్నప్పుడు మీరు యువత కోసం ఏం చేస్తున్నారు? ఏ ప్రభుత్వం ఇది ఒక తెలుగుదేశం ప్రతి ప్రభుత్వం సార్ ఎంప్లాయబుల్ స్కిల్స్ లేవని పక్క చెప్పుకుంటున్నాం. అంటే అట్లాంటి పరిస్థితుల్లో రైతు కూలి నేను కూడా మనం వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళు రోజు ఏంటంటే రోజుకు 100-300 సంపాదించుకుంటారు, కూరగాయలు పండించుకోవడం అమ్ముకోవడం. అంటే వీళ్ళ స్కిల్స్ ఆల్రెడీ వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి, అంటే కూరగాయలు పండించే స్కిల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ స్కిల్స్ నుంచి రీప్లేస్ చేయడానికి గవర్నమెంట్ అంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఇంజనీరింగ్ కాలేజ్ బట్టి వాళ్ళ స్కిల్స్ లేని వాళ్ళు తయారు చేస్తుంది. అట్లాంటి వాళ్ళు వీళ్ళ స్కిల్స్ డెవలప్ చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? అంటే ప్రాబ్లం ఏంటంటే సార్ ఇంకొకటి అడుగుతారు, రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు భూములు అని చెప్తున్నారు కదా, వాళ్ళ డాక్యుమెంటేషన్ మీరు పరిశీలిస్తే ఆల్కో తీసుకుంటే మొత్తం అన్సైడెడ్గా ఉంది. ఎందుకంటే ఇవాళ దేవసహాయం అయినా ఏఎస్ ఆఫీసర్ ఏం చెప్తారంటే వీళ్ళకి కనీసం బైబ్యాక్ బాండ్స్ అని ఇస్తే ₹1,00,000 ఓకే గంగా ఉంటుంది కదా, ఆ బైబ్యాక్ బాండ్స్ ₹1,00,000 కన్నా అవుతుందని గ్యారంటీగా ఇప్పించారంటే వ్యవసాయం అయినా ఒక ఏఎస్ ఆఫీసర్. ఇట్లా డాక్యుమెంటేషన్ ఒకసారి మీరు పరిశీలిస్తే వాళ్ళు ఇంకా మభ్యపెట్టి అంటే బలవంతం చేయడం అంటే కొట్టి తిట్టే కదా, మభ్యపెట్టి కూడా కావాలి. ఇంకా అది వాడి దృష్టిలో మీరు ఏమైనా పరిశీలించారు? నేను అంటే నా కన్సర్న్స్ ఉన్నాయి. నేను కాదు సారీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను కొంతమంది మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఇప్పుడు కన్సర్న్స్ ఉన్నాయి అంటానికి ఏదో ఎయిట్లో మాట్లాడట్లా. అంటే స్పెసిఫిక్గా నేనంటే స్పెసిఫిక్గా మీరు అవన్నీ చూస్తే యూ విల్ బి ఎన్లైటింగ్ మోర్ థింగ్స్ కదా, అంటే ఏమైనా పరిశీలించారు? అంటే నాకు ఇంకా రాలేదు, వేరే నాకు టైం అంటే నేను వెళ్ళి నన్ను కొన్ని పరిస్థితుల్లో అంటే నేను ఫస్ట్ పాలిటిక్స్కి ఒకళ్ళని ఏదైనా చేయాలంటే ఏ ప్రభుత్వాన్ని ఎరకాటంలో పెట్టాలని కాదు, కానీ ఒకవేళ నిజంగా ఏదైనా ఇష్యూ అడ్రస్ చేయాల్సి వచ్చి వెళ్ళాల్సి అంటే నేను కూర్చోబెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరు నాకు ఎరకాటంలో పెట్టాలి నాకు ఇబ్బంది లేదంటే వాళ్ళని కాదు, కానీ నిజంగా సమస్యను వాళ్ళు అడ్రస్ చేయనప్పుడు ప్రభుత్వం ఉంది వాళ్ళ ఇష్యూని అడ్రస్ చేస్తున్నప్పుడు అసలు నాకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నిజంగా ఇష్యూని అడ్రస్ చేసినప్పుడు అక్కడ ప్రజలు మాకు న్యాయం జరగట్లేదని కోరుకున్నప్పుడు నేను ఖచ్చితంగా వెళ్తాను.
ఎందుకంటే నేను క్యాబినెట్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు. కలెక్టర్లకు ఈ SEZ ఎవరైనా వర్క్ స్టార్ట్ చేయకపోతే తీసుకునే అధికారం కలెక్టర్లకు డైరెక్ట్ ఇచ్చేసారు. అంటే ఇంతకు ముందు కోర్టుకి వెళ్ళాలి అని ఉండి ఇప్పుడు కలెక్టర్ అక్కడ పని జరగకపోతే డైరెక్ట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకునే అధికారం ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి గతంలో ఇచ్చిన భూములు ఇప్పుడు వరకు తీసుకోలేదు. ఉదాహరణకి SEZ ఈజ్ ఎ జనరల్ పాలసీ. SEZ ఈజ్ అబౌట్ జనరల్ పాలసీ. ఇది ఒక్కటి కాదు, ఇది 2010 నుంచి మనం అప్పటి నుంచి ఉన్న సమస్యలు, లాస్ట్ 10 సంవత్సరాలుగా ఉన్న సమస్యలు. మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నాకేంటి అడ్వాంటేజ్ చెప్పండి, మీరు చెప్పండి. నేను అన్ని రిస్క్ చేసి వచ్చాను, నాకేంటి సమస్యలు చెప్పండి. నాకేంటి నేను పదవిలో ఉన్నానా, నేను అధికారంలో ఉన్నాను. నేను నాకు అన్ని సెక్యూరిటీ కూడా ఉండదండి. నాకు లాగి వాళ్ళు సెక్యూరిటీ కూడా ఉండదు. కాదు సార్, నాకు ఏ రకం కాదు కోయిన్సిడెన్స్ ఉంటాయి. ఒకసారి నాకు వెళ్ళాను, మీరు అన్నారు నాకు అడ్వాంటేజ్ ఏ విధంగా అడ్వాంటేజ్ మీరు చెప్పండి. నాకు మీరు జస్ట్ అనేసారు కదా, నాకు ఒక అడ్వాంటేజ్ చెప్పండి. నాకు ఇలా మాట్లాడటం వల్ల అంటే ప్రజలకి న్యాయం జరగటంలో కోయిన్సిడెన్స్ అంటారా? అంటే నిజంగా మీకు వాళ్ళు బలయ్యారు SEZల వల్ల, ఫార్మర్స్ ఇవి కోల్పోయినాయి. అవి తిరిగి మీరు ఏ ఇంటెండెడ్ పర్పస్ మీరు వాడినప్పుడు తిరిగి తీసుకోవడం తప్పే ఉంటుంది. మేబీ నేను అది వాళ్ళు ఎప్పటి నుంచి అనుకున్నారు, నిన్న ఎందుకు పెట్టి నాకు తెలిసిపోయింది. నాకేం సడన్గా తెలిసినప్పుడు నేను అంత పర్యటనలో ఉన్నా, నాకు ఎలా తెలుస్తుంది? నేను అంటుంది నేను 8,000 ఎకరాలు చాలు అని నేను అంటలా. నేనేంటంటే ఒక అంబిషియస్ ప్లాన్, అది గవర్నమెంట్ విధానం. నేను ఆ విధానాన్ని నేను ప్రశ్నించట్లేదు. నేను ఏమన్నదంటే ఒకేసారి 29-30 ఎకరాల్లో బిల్డింగ్ కట్టడం కుదరదు. అందుకని అంటే నేను ఉదాహరణకు చెప్తాను. అంటే రాజధాని ఎంత ఉండాలంటే వీళ్ళు పుత్రజయ 8,000 ఎకరాలు ఉంటుంది. నేను నా ఏ కాంటెక్స్లో నేను అన్నానంటే ఒకవేళ ఫేజ్ వైజ్ డెవలప్ చేసుకున్నప్పుడు ముందు 8,000 ఎకరాలు తక్కువ ఎకరాలు కన్ఫైన్ చేసి అలా పెంచుకుంటూ వెళ్తారని ఆ ఉద్దేశం, ఆ కాంటెక్స్ ఉంది. ఇదంతా పెద్ద ఫార్స్. దీని వెనకాల చాలా అక్రమాలు ఉన్నాయి. కొంతమంది రైతుల్ని రింగిగా ఏర్పరిచి కొంతమంది కాంట్రాక్టులు పెట్టుబడిదారులు కూడా ప్రవేశించారు. దీని వెనకాల చాలా అక్రమాలు జరుగుతున్న ఒక రకమైన అభిప్రాయం వచ్చింది. వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా పెద్ద ఎత్తున ఇచ్చారు. అవును, అంటే చండీగఢ్ కూడా చాలా అంశాలు దీనికి రిలేటెడ్ అంటే మీరు భూములకు సంబంధించి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు 1996 నుంచి కూడా జరిగిన భూ కేటాయింపులపై కానీ IMG భారత్ లాంటి ఒక పెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగింది. ₹1,00,00,000 విలువ చేసే భూమిని ₹1,00,000 కేవలం ₹5,000 కూడా ఇచ్చిన ఉదాహరణ ఉన్నాయి. ఈ రెండు అంశాలు మీద ఒకటి భూముల విషయంలో ఇంత పెద్ద ఎత్తున భూములు తీసుకోవడం ఇది పెద్ద భూ కుంభకోణం అని చెప్పి ఒక వాదన. రెండు 1996 నుంచి జరిగిన భూ కేటాయింపులపై కూడా మీరు మాట్లాడుతున్నారు. నాకేంటంటే ఖచ్చితంగా దీని గురించి నేను ఒక్కడే మాట్లాడితే నా ఒక్కటి గొంతు సరిపోదు. నేను నా వైపు నుంచి మాట్లాడతాను. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు, ఆయనకి ఇలాంటి అభ్యుదయ భావాలున్న వ్యక్తి. ఆయన కూడా ఇన్ని SEZ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మన రాష్ట్రం వరకు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కానీ ఇటు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకు ఎన్ని SEZలు ఇచ్చారు, ఎలాంటి ఏ పర్పస్కి ఇచ్చారు, వాళ్ళు ఎంత అవుట్పుట్ ఉంది, ఎంత ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి, అది అన్ని పార్టీలు చేయాలి. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు ఆయన ఒక ఇంటలెక్చువల్ ఆయన. సో ఆయన చేయాలి ఆయన తరఫున. అలాగే CPM ఇంతమంది నాయకులు ఉన్నారు. అంటే నేను అందరితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధమే సార్. ఏది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వరకు సమస్యలు తప్ప ఇంతవరకు సమస్యలు ఏమీ లేవా? ఎన్ని సమస్యలు లేవు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకేసారి మాట్లాడలేము కదా, అన్నీ ఒకేసారి అంటే అలాగే సమస్యలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు పరిధి ఉంటుంది కదా, నా బ్యాండ్ విడ్త్ చాలా లిమిటెడ్ అండి. నాకు కూర్చోబెట్టి నాకు ఇలాంటి ఏదో అక్కడ ధర్నా చేయనట్టు గబుక్కున కూర్చోబెట్టి ఇంకా నాకు అంత పార్టీ కార్యవర్గం లేదు. నేను అట్లా నేను కూడా మాట్లాడలేదు. నాకు పరిధులు ఉన్నాయి, నా పరిమితులు ఉన్నాయి. నాకు వేరే నాకు నేను అన్ని చేసుకుంటూ నేను ఉండాలి ఇక్కడ. నా సమస్య నేను చెప్పిన పార్టీ నేను విస్తరించడానికి రెడీగా ఉన్నాను ఈ క్షణం. కాకపోతే వచ్చే వాళ్ళకి నేను కూర్చోబెట్టి ఒకసారి నేను అంటే కరెక్ట్గా నేను ఎవరితో పని చేయబోతున్నానో ఆ వ్యక్తులు నాకు కావాలి. అందరూ వచ్చేసి మళ్ళీ నాకు ఇంటెంట్, నాకు గోల్ ఉంది, అది నాకు నిర్వీర్యం అవ్వకూడదని ఒక జాగ్రత్త కూడా ఉంది. ఆ జాగ్రత్తతో నేను కొంచెం మెల్లిగెళ్తున్నాను. నేను ఎవరిని ప్రత్యర్థిగా భావించనండి. ఎవరు ఏ పార్టీ కూడా ఏది ఆ విధి విధానాల వల్ల మనకు వచ్చే ఒక ఆలోచన విధానం తేడా తప్ప నేను ఎవరిని ప్రత్యర్థిగా నేను అనుకోను. ఒక కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. మీరు ఒకసారి టీడీపీ బీజేపీని టిల్టుడు ఇప్పటి వరకు కూడా నేను నమ్ముతున్నా, నాకు ఒక్క సెకండ్ నమ్ముతున్నా నేను అంటారు. మరోవైపు 4 గ్రామాలని మినహాయించండి, రైతులకు ఏదైనా న్యాయం చేయండి అంటారు. తప్పే ఉంది. వైపు
ఖచ్చితంగా నిలబడితే రైతుల పక్షాన్ని నిలబడి ఒకటే స్టాండ్ తీసుకొని ఆ 4 గ్రామాలు తప్పిస్తారా కాదు. వాళ్ళ పక్షాన్ని ఏం పోరాటం చేస్తారనేది క్లియర్ కట్ చెప్పాలి. లేదు మీరు అనేది ఒప్పుకున్న రైతుల గురించి సమస్య 95% ఒప్పుకునే రైతుల గురించి నేను మాట్లాడతాను చెప్తున్నాను కదా. నేను సార్ లెట్ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ గురించి ఎలా స్పందిస్తారు ఎలాంటి దాన్ని బట్టి నేను ఖచ్చితంగా దాన్ని దృష్టిలో తీసుకోవాలి.